ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాట. ఈరోజు నువ్వు భారం కలిగి ఉన్నావా? అయితే భారం కొరకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. మరి ప్రయాసంతో, భారంతో ఉన్నామేమో. ఒక వ్యక్తి అండి ఒక పని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇష్టముతో చేస్తే ఆ పని భారంగా అనిపించదంట. కానీ ఎప్పుడైతే కష్టముగా చేస్తాడో మరి అది భారం అంట, చాలా కష్టంగా అనిపిస్తుందంట అండి. హల్లెలూయా. మరి ఎక్కడైతే చేస్తున్నాడో కానీ ఆ వర్క్ దగ్గర కావచ్చు, మరి ఆ వ్యక్తులు మరి భారంగా అనిపిస్తారంట. ఎప్పుడైతే ఇష్టం ఉన్న చోట ఎంత కష్టమైన పని ఉన్నాక కూడా సులువుగా అనిపిస్తుందంట. ఎందుకంటే ఆ ప్లేసు, మనుషులు అక్కడ నచ్చుతారు కాబట్టి ఇష్టముగా అనిపిస్తుంది. అదే విధంగా మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళినప్పుడు ఇష్టముగా వెళ్ళండి. మరి ఇష్టంగా వెళ్ళి ఇష్టంగా స్తుతించండి, ఇష్టంగా ప్రార్థించండి. మీ కష్టము, మీ బాధ, మీ వేదన ఏదైతే ఉందో అది దేవుని సన్నిధిలో ఎప్పుడైతే చెప్తారో దేవుడు మీ దగ్గరికి వచ్చి మీకున్న సమస్యలన్నీ, మీ భారాన్ని దేవుడు తొలగించబోతున్నాడండి. ఎప్పుడైతే మీరు స్తుతిస్తారో, ఎప్పుడైతే గణపరుస్తారో, ఆరాధిస్తారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చబోతుంది, దీవెనకరంగా మార్చబోతున్నాడు. మీ భారాన్ని తొలగించి మీకు ఉన్నత పొజిషన్లో దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ భారాన్ని దేవుని మీద వేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. ఆమేన్.